అట్లాగే కూడా నేను ఇప్పుడు నేను లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సీఎంతోనే తలపడ్డాను, నేను ఎవరితోనూ కాదు. ఇప్పుడు ఈ 2 years 2.5 years జగన్మోహన్ రెడ్డితోనే నాకు పోరాటం. కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా పార్టీలో చేరిపోమని మీకు ఆహ్వానం వచ్చిందని చెప్పేసి విన్నాను, నిజమేనా? ఎప్పుడు మనకి ఫస్ట్ 5 years కూడా గరగపర్రు ఇష్యూ కాడి నుంచి ఎలక్షన్ టైం వరకు కూడా ఎన్నో సమస్యల మీద నేను పోరాటం. ఎందుకు వెళ్ళలేదు మీరు? ఆయన చంద్రబాబు టీడీపీలో వెళ్ళాను. కాకినాడ, విశాఖపట్నం రమ్మన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత అది కూడా ఎందుకు నేను వెళ్ళానంటే, నేను అస్తమానం ఈ డౌన్ ట్రాడన్ సమస్యల మీద, దళితుల సమస్యల మీద ఎక్కువ పోరాటం చేస్తున్నాడు కాబట్టి హర్ష్ కుమార్కి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు అని అనుకునే నేపథ్యంలో అది తప్పు అని నిరూపించడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు నేను ఆ పార్టీలో కాకినాడలో జాయిన్ అయ్యాను. కాకినాడలో జాయిన్ అయిన తర్వాత ఆయన నాకు జాయిన్ చేసుకునేటప్పుడు టికెట్ ఇస్తామని చెప్పారు, ఏది అమలాపురం. దాని తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల ఆయన ఇవ్వలేకపోయిన మరుసటి క్షణమే అనౌన్స్ అవగానే మళ్ళీ రిజైన్ చేశాను తెలుగుదేశం. నేను ఉన్నది 6 రోజులు ఎన్నో ఉన్నాను తెలుగుదేశం పార్టీలో, 6 రోజులు ఉన్నాను నేను. ఇప్పుడు రాజకీయాల్లో మారల్స్ అంటూ ఉంటాము, ఇలాంటిది మరి మోరల్ కిందకి వస్తుందా? మోరల్ టికెట్ కోసం మీరు వెళ్ళిపోయినట్టు వస్తుంది కదా. అంటే టికెట్ కింద వెళ్ళిపోయినట్టుగానే కనపడుతుంది చూడ్డానికి. కానీ నేను ఆయన మీద 5 సంవత్సరాలు పోరాటం చేశాను. కానీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒక రాజకీయవేత్తకి కావాల్సింది ఏంటంటే ఒక పార్టీ. హర్ష్ కుమార్ని ఏ పార్టీ కూడా రానివ్వట్లేదు అనే అపప్రద కన్నా ఎంత ఫైట్ చేశారు. అంతకుముందు కూడా హోమ్ మినిస్టర్ తమ్ముడు కొడుకు కుక్క వల్ల చనిపోయాడని చెప్పేసి హోమ్ మినిస్టర్ మీద అమలాపురంలో పెద్ద గొడవ చేశాను. అటువంటి మనిషిని వాళ్ళే పిలిచి టికెట్ ఇస్తామన్నారంటే, తెలుగుదేశంలో హోమ్ మినిస్టర్ మీద ఫైట్ చేస్తే వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి మీకు టికెట్ ఇస్తాం మా పార్టీలోకి రమ్మంటే, అది ఖచ్చితంగా అది వద్దని అనడం. నేను తెలుగుదేశానికి వెళ్ళను అని అనుకుంటే అది కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడే మనం నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధి కింద నెగ్గితే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం. లేదంటే ఏ పార్టీ రానివ్వదు హర్ష్ కుమార్ని అనే అపప్రద పోవడానికి నేను వెళ్ళి వాళ్ళు ప్రామిస్ చేసింది నాకు టికెట్, నేను వెళ్ళింది టికెట్ గురించి, ఇవ్వలేదు బయటకు వచ్చాను. తర్వాత నేను అనుకోలేదు, మీకేం అనిపించలేదా? మీ ఓటర్లు, మిమ్మల్ని నమ్ముకున్న ఓటర్లు నాకు టు బీ ఫ్రాంక్, నాకు నిజంగా కూడా ఆ కండువా వేసుకున్నంతసేపు నాకు భారం అనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను. 89లో రంగా చనిపోయినప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ కింద నన్ను 4 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కింద, టీడీపీ ఉన్నప్పుడు. తర్వాత యూనివర్సిటీలో 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావుకి అగెనిస్ట్గా స్ట్రైక్ చేస్తే మీకు ఆ స్ట్రైక్ చేసినప్పుడు నన్ను 17 రోజులు యూనివర్సిటీ స్టూడెంట్ కింద నన్ను జైల్లో పెట్టి యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయించారు. నా చిన్నప్పటి నుంచి నా స్టార్టింగ్ కెరియరే తెలుగుదేశానికి ఎగెనిస్ట్గా. అటువంటిది అంటే ఏ రాజకీయ పార్టీ రానివ్వదనే అపప్రద నుంచి బయటపడడానికి అని చెప్పి నేను ఆ పార్టీకి వెళ్ళాను. వెంటనే వచ్చేసాను. నేను అడిగిన ప్రశ్నకి దాంట్లో కాంట్రడిక్షన్ వస్తుంది. ముందు నుంచి మీరు అసలు తెలుగుదేశానికి వ్యతిరేకం, కానీ పిలిచారని వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇది మీ ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అడిగా. బహుశా మీరు 2 సార్లు వరుసగా నెగ్గిన వాళ్ళు అమలాపురంలో, మీకు పెద్ద
మళ్ళీ పోటీ చేయడం గెలవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీకు ఓట్ బ్యాంక్ ఉంది, మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే నేను అడగదలుచుకున్నది, డివిజన్ వల్ల కాంగ్రెస్ ఘోరంగా నష్టపోతుందనే విషయాన్ని ముందే ఊహించి కొంతమంది దూరంగా ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు మాకు అసలు పార్టీతో సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. కానీ అంటే వాళ్ళల్లో పార్టీకి సంబంధించిన పార్టీ మీద అభిమానం అయితే పోలా ఉంది. అప్పుడు మీ పరిస్థితులు ఎలా, మీ భావం ఎలా ఉంది?